హాయ్ హలో నమస్తే మా అత్తమాట స్వాగతం అండి. ఈరోజు పన్నీరు రాజ్మా కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఇవి రాజ్మాలు, అల్లం వెల్లుల్లి, టమాటా, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, జీడిపప్పు ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి మసాలా వేయకుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, జీడిపప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, వేసుకుని దోరగా ఇలా వేయించుకోవాలండి. వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు కూడా లైట్గా అలా వేయించుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గళ్ళుప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఉడికించిన రాజ్మాలు కొంచెం వేసుకోవాలి. ఉడికించుకున్నాను ముందేను, కొంచెం పేస్ట్ చేసాను, కొంచెం ఏమో అందులో ఉడికిని మామూలుగా వేస్తున్నానండి. పన్నీర్ కర్రీ ఉడికిందండి. ఇప్పుడు ఫైనల్గా మసాలా పొడి వేసుకోవాలి, 1/2 స్పూను. మసాలా పొడి వేసుకుని కస్తూరి మేతి వేసుకోవాలని, కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకుని అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంతేనండి. వేడి రైస్లో కానీ చపాతీల్లో కానీ వేసి తిని చాలా బాగుంటుందండి. పన్నీరు, రాజ్మా, జీడిపప్పు కలిపి కర్రీ కింద చేశానండి. రోటీల్లో చాలా బాగుంటుంది. వేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి.